హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఉన్నారు బుచ్చినాయుడు కంట్రీగా మూవీ టీమ్. ఎస్ మూవీ విశేషాలు ఏంటి అండ్ ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఎస్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అడగాలన్నా ఎలా ఉన్నారని అడగాల్సి వస్తుంది. ఎలా ఉన్నారు సిచ్యువేషన్? సినిమా షూట్ చేస్తున్నప్పుడు బేసిక్గా థియేటర్కి వెళ్తుందన్న కాన్సెప్ట్ థియేటర్ గురించనే చేశారు, కానీ అనుకోకుండా అదే రెస్పాన్స్ మీకు వచ్చింది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ వస్తున్నాయి. అండ్ నేను సినిమా అయితే చూడలేదు, ట్రైలర్ మాత్రం చూశాను. సూపర్ అనిపించింది నాకు, టు బి ఫ్రాంక్. అండ్ రవి వర్మ గారు, మీ విషయానికి వస్తే నా పర్సనల్ అండి ఒక క్వశ్చన్. నేను ఎప్పుడు చూసినా ఈయన ఏంటి ఇంత రాక్షసంగా చేస్తారు అసలు, నెగిటివ్ క్యారెక్టర్లో కూడా పాజిటివ్ అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఆ స్టోరీస్ని ఎలా తీసుకుంటున్నారు అసలు? అండ్ మా ఇంట్లో అప్పుడప్పుడు మా నాన్న అంటూ ఉంటారు, అది ఫాదర్ అంటే అలా ఉండాలి, నేను అలానే ఉంటాను. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పిల్ల ముఖ్యమా పరువు ముఖ్యమా అన్నప్పుడు పరువే ముఖ్యం అంటారు. సో ఎందుకు సార్ మా ఫాదర్స్ అందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఉండిపోతున్నారు? అంటే లేదండి, సినిమా పూర్తిగా చూస్తే ఇదే ఇన్స్పిరేషన్ మీకు మారుతుంది. ఈ సినిమాలో మేము చెప్పాలనుకున్నది చాలా డిఫరెంట్గా ఉంది. సో పూర్తిగా సినిమా చూసిన అందరూ కూడా ఫాదర్ అంటే రెండు ఉంటాయి. ఎస్, ఇప్పుడున్న బ్యాండ్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్, కానీ ఆ క్యారెక్టర్ బిలీవ్ చేస్తుంది కాబట్టి పరువు అన్నది ముఖ్యం ఆ క్యారెక్టర్కి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు తీసుకెళ్ళిన డెసిషన్స్ కొన్ని తీసుకుంటాడు తను. సో దట్ ఈస్ యాక్చువల్లీ అది ముందు చెప్పకూడదు, చూస్తేనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దానివల్ల ఒక తెలియని క్యూరియాసిటీ వస్తుంది ఆడియన్లో. ఎస్ అంటే ఒక సెకండ్ క్యూరియాసిటీ కాదు, నేను ఏదో మిస్గైడ్ చేద్దామని ఏదో చెప్పేస్తున్నాను కానీ స్టోరీ చెప్పేస్తున్నానేమో అని, అంటే ఒక సెకండ్ థాట్ వస్తుంది అన్నట్టు. మీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు స్క్రీన్లో చూసినప్పుడు పెద్ద యాక్టర్ ఆ భ్రమలోనే ఉండేదాన్ని. మీరు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, నేను ఇలా చూస్తూ ఆయన ఈయన మళ్ళీ నిజంగా మీరు నమ్మరు, 3 times నేను ట్రైలర్ చూసాను. ఈ 1 hourలోనే 3 times చూసి కన్ఫర్మ్ ఆయన ఎలా ఈ మెయిన్ లేదు. నాకు చాలామంది ఇండస్ట్రీలో అది మరి కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి తెలియదు కానీ, అరే నువ్వు జగ్గే గారి టైప్ రా, నువ్వు నీ ఏజ్ సంబంధం ఉండదు, నువ్వు చేసి క్యారెక్టర్కి సంబంధం ఉండదు అంటూ ఉంటారు. సో ఏమో ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఎవరో ఒక ప్రాజెక్ట్లో ఒకటి స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇదంతా టెలివిజన్లో స్టార్ట్ అయినట్టుంది, ఒక ఫాదర్ రోల్ చేయడం. సో అండ్ దెర్ ఇస్ వన్ ప్రాజెక్ట్ వేర్ ఐ డిడ్ ఇన్ టెలివిజన్ ఇస్ మొగల్ రేకులు. దాంట్లో నేను ఫస్ట్ జనరేషన్లో చేశాను. ఫస్ట్ జనరేషన్లో చేసిన దాన్ని ఎవరికి గుర్తులేదు ఇప్పుడు. అందరూ తర్వాత ఆ మావయ్య క్యారెక్టర్కి ఆ ఫాదర్ క్యారెక్టర్కే ట్యూన్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే 4-5 years కంటిన్యూస్గా చూసారో అందరి మైండ్ సెట్స్లో ఏంటంటే ఇంక వీడి ఫాదర్ అని. రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. రీసెంట్ సిన్స్ 1.5 year బ్యాక్. ఇట్స్ అబౌట్ డయాబెటిక్ పేషెంట్, 60 years old డయాబెటిక్ పేషెంట్ అనమాట. ఆ ప్రాజెక్ట్కి 4 నంది అవార్డ్స్ అని ఒక 40-50 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఐ పర్సనలీ గాట్ కాల్స్ ఫ్రమ్ చైనా, ఫ్రమ్ యూరప్ అండ్ యూఎస్. ఎలాగంటే పర్సనలీ అంటే ఐ వాజ్ ద మెయిన్ లీడ్. ఒకే ఆర్టిస్ట్ మీద మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా ఉంటుంది అన్నమాట. చూడాలి కంపల్సరీగా, నిద్ర వచ్చేస్తుంది చూస్తున్నా ఫస్ట్ ఒక 2 minutes 3 minutes అయిన తర్వాత నాకు అర్థమైంది బాగుంటుంది. తర్వాత చూస్తే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది చూస్తుంటే. చాలా బాగా తీసింది డైరెక్టర్ కూడా, శశి గారు బాగా తీసింది డైరెక్టర్ కూడా. సో చూస్తూ నాకు నిద్ర వచ్చేస్తుంది, ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అరే పర్లేదు చూడు అంటే లేదు సార్ నాకు చూడాలనిపిస్తుంది. సో యాక్చువల్లీ ద టాపిక్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఇస్, దాంట్లో వీ వాంటెడ్ అ సీనియర్ యాక్టర్, అంటే బాగా పెద్ద ఆర్టిస్ట్తో చేయిద్దాం అని అనుకున్నాం. చాలా ట్రై చేసాం, అవ్వలేదు. సడన్గా మా డైరెక్టర్ ఆయన అన్నాడు, ఇంకా చాలు మనకి తిరిగింది, పెద్ద హీరోలను అడుగుతున్నాం, అది పెద్ద యాక్టర్స్ని, వాళ్ళు చెప్పే రెమ్యునరేషన్కి మనకు ఎక్కడ వీఆర్ నో వే క్లోజ్ టు ఇట్. అండ్ ఎవరు కూడా మనం సబ్జెక్ట్ మీద ఎవరు ఆలోచించలేదు, ఓన్లీ రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తున్నారు కదా, పక్కన పెట్టు, నీతో చేద్దామన్నారు. నేనేంటి 60 years old ఏంటి ఎలా చేయగలనని, సరే చూద్దామని దట్స్ ఏదోలాగా చేసాము. ప్రోడక్ట్ కేమ్ అవుట్. ఫస్ట్ ఎవరు చూసినా సరే నువ్వు మాకు బాగా బయట తెలుసు కదా, సడన్గా ఇలా చూస్తే 2 minutes అనిపించింది, ఈ రవి వర్మే కదా ఏంటి ఇలా ఉన్నాడు. తర్వాత ఆఫ్టర్ 2-3 minutes మర్చిపోయాం దట్ నీ ఒరిజినల్ ఏజ్ ఏంటి అన్నది మర్చిపోయాం అన్నది. అది ఏమో ఐ వాజ్ బ్లెస్డ్ విత్ దట్ ఏమో తెలియదు. బట్ డయాబెటిక్ పేషెంట్ ట్రీట్
వచ్చింది అసలు పెరుగుతుంది అదే ఓకే సార్ ఇంకా చాలా ఉన్నాయి నేను ఇది పక్కన ఓకే. హలో అండి. మూవీలో మీ క్యారెక్టర్ అయితే సూపర్ అండ్ చాలా బాగుంది. మీ డ్రెస్సింగ్ కానీ లైక్ తెలుగు అమ్మాయిలా యాక్చువల్గా తెలుగు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. ఆ యాస ఎలా మేనేజ్ చేయగలిగారు? అట్లీస్ట్ డబ్బింగ్లో లిప్సింగ్ చేయాలన్నా మీరు అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి. సో దాన్ని ఎలా మ్యాచ్ చేయగలిగారని అడుగుతున్నాను. నేను యాక్చువల్లీ క్రెడిట్ అగైన్ కృష్ణ సార్ డైరెక్టర్ సార్ అండ్ నాయుడు గారు హూ హెల్ప్ విత్ ద డైలాగ్ అండ్ నాకు డైలాగ్ ఇస్ దే వుడ్ గివ్ మీ ద డైలాగ్ అండ్ ఐ వుడ్ మెమరైజ్ ఇట్ and then I'd sit with Naidu Garu and Naidu Garu would correct my dialect. So akkad kuda naku I don't know Telugu that well, but nenu performance kosam naku I need to say the dialogue. I can't I find it difficult to not say the dialogue and then perform. So naku emotion kosam dialogue avsaram untundi, anduke I learned it and did it. But ippudu if you ask me to tell the dialogue, I'll say I don't want to upset anybody by saying the wrong thing. So no. But it was challenging. It was really challenging. But like Ravi sir says, the dialect was a lot of fun. It was a lot of fun to listen to. It was very musical the way they speak over there. So it was a lot of fun to listen to and a lot of fun to say it also. So I'm just happy. Yeah, okay. Script మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఎందుకు ఓకే చెప్పారు స్క్రిప్ట్ని? Krishna sir etla narrate chesina. Because of that, how he narrated the story is why I said yes. So narration time low, the way he set the film is exactly how you see it on screen. Same ditto narration and the screen full exactly the same. So narration though, when sir said this is the film, I was like, sir please sir. కానీ మీ క్యారెక్టర్, మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా అంటే చాలా బాగుంది. మున్నా గారు మీ విషయానికి వస్తే మిమ్మల్ని చూస్తే పక్కింటి అబ్బాయిని చూసిన ఫీలింగ్ నాకైతే. నిజంగా ఏంటంటే మేము ఇలా వెళ్తూ ఉంటాం, అంటే నేను చెప్పకూడదు తెలీదు, బేసిక్గా అనుకుంటూ ఉంటాం కదా ఇట్లా పక్క నుంచి వెళ్తుంటే అబ్బాయి బాగున్నాడు లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో పక్కింటి నిజంగా నాకైతే ఆ ఫీలింగే ఉంది. సో ఈ క్యారెక్టర్ని కానీ ఈ సినిమా కానీ మీరు ఓకే చెప్పడానికి అండ్ ఇందులో లైక్ టీనేజ్లా చేశారు, కొంచెం మెచ్యూర్ క్యారెక్టర్ ఒకటి చేశారు, లాస్ట్లో కొంచెం పవర్ఫుల్గా మాట్లాడారు. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు ఫస్ట్ సినిమాకి? అంటే చిన్న సినిమాలు మీరు చేశారు, ఐ మీన్ నేను అంటుంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేశారు. సో దాని నుంచి దీనికి ఒకేసారి షిఫ్ట్ అయ్యారు కదా, ఎలా మేనేజ్ చేశారు, ఎలా అవన్నీ? డైరెక్టర్ గారు చూపించిందే నేను చేశాను. యాక్చువల్లీ ఆయన పర్ఫామ్ చేసి చూపించేవారు, నేను ఇమిటేట్ చేశాను. జరిగింది ఎలా అంత యాటిట్యూడ్. సినిమాలో ఉన్న 3 వేరియేషన్స్, 3 క్యారెక్టర్స్. ఒకటి ఏంటంటే ఇన్నోసెంట్ ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్. తర్వాత ఏంటంటే అన్ని కోల్పోయాడు, అన్ని అంతా కోల్పోయాడు అని. అది 3 వేరియేషన్స్ అన్నమాట. ప్రతి దాంట్లోనూ ఆయన యాక్టర్ చూపించేవారు అన్నమాట. నాకు టైం గ్యాప్ ఇచ్చేవారు. క్యారెక్టర్కి అలా మిక్స్ చేయకుండా క్యారెక్టరైజేషన్ అంతా ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం ఒకసారి షూట్ చేసాను, నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ అంతా ఒకసారి షూట్ చేసాను, తర్వాత లాస్ట్ నుంచి ఒకసారి షూట్ చేశాను. నాకు టైం దొరికేది ఇందులో నుంచి అందులోకి వెళ్ళడానికి. ఒక 2 మిక్స్ చేయాలి కదా క్యారెక్టరైజేషన్, మిక్స్ చేస్తే ఆడియన్స్కి రీచ్ అవ్వదు. సో నాకు కృష్ణ గారు నాకు అంత సపోర్ట్, అంత ఎనర్జీ ఇచ్చారు అనమాట. ఓకే, మీ ట్రైలర్ కింద నేను కామెంట్స్ అయితే కొన్ని చూసాను. సో అది యాక్చువల్లీ నేను అడగాలి అనుకున్నాను. మీరు హ్యాపీ మూమెంట్లో ఉన్నారు, బట్ ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడగాలి, మీరు క్లారిటీ ఇస్తారు కదా. RX100 టైప్లో ఉంది చూస్తుంటే అన్న టాక్ అయితే కామెంట్స్ విధంగా నేను చూసాను, బయట వినలేదు. టు బి ఫ్రాంక్, బయట విషయానికి వస్తే అందరూ అంటే మూవీ నిజంగా చాలా బాగుంది, అనుకోలేదు ఇలా ఉంటుంది అన్నారు. సో దానికి మీకు సమాధానం ఏంటో? కావాలని ఇచ్చారు, మాస్ ఆడియన్స్ రీచ్ అవ్వాలని ఇచ్చాం. మా సినిమా చాలా పాజిటివ్గా ఉంటుంది, మెసేజ్ ఒక నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా సరే పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, సినిమా బాగోకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సినిమా. నెగిటివ్ కామెంట్స్ నుంచి సినిమా బాగుంది అనుకోండి, ఆడియన్స్ అన్నా కూడా అదే నేను తప్పు చేశాను ఆ రోజు ఫీల్ కావాలని ఇచ్చాను. ఓకే, సూపర్. ఒక విషయానికి వస్తే ట్రైలర్ ఓపెనింగ్లోనే ప్రతి మనిషి జీవితం ఏదో డైలాగ్ ఉంటుంది కదా, పుట్టుకతో మొదలవుతుంది కానీ నాది మాత్రం చావుతో మొదలైంది అని. ఏంటి ఆ రీజన్? ఆ డైలాగ్ చాలా పవర్ ఉందండి, నిజంగా వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దానిలో చాలా మీనింగ్ ఉంది. కానీ అది ఏ మీనింగో మా క్లారిటీ ఒకసారి. అంటే ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది, కానీ నా కథ నా సావుతో మొదలైంది. ఎందుకు ఆ డైలాగ్ పెట్టామంటే, వీడేదో కోల్పోయాడు లైఫ్లో. మనిషి చచ్చిపోతేనే కథ కాదు, మనిషి ఏంటంటే
వాడు చచ్చిపోతేనే అన్ని కోల్పోయినట్టు కాదు. వాడు ఏది కోల్పోయినా సరే ఒకవేళ వాడు లవ్ చేసే పర్సన్ దూరం అయింది అనుకోండి, వాడు చచ్చిపోయినట్టే అప్పుడు ఆ సిచ్యువేషన్కి. వాడి అహం చచ్చిపోయినట్టే, వాడు క్యారెక్టర్ చచ్చిపోయినట్టే. అది క్యారెక్టర్ కూడా ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. పరువు ఎందుకంటారంటే ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చచ్చిపోయినట్టే మనిషి. మేము ఆ సెన్స్లో ఇచ్చాం. ఓకే, రవి వర్మ గారు మీ విషయానికి వస్తే ఏ క్యారెక్టర్ ఎంచుకున్న దానికి పూర్తి న్యాయం చేస్తారు. అండ్ కాస్ట్యూమ్ విషయానికి వచ్చిన సపరేట్గా ఉంటుంది. అండ్ రాక్షసంగా నాకు ఆ పదవే వస్తుంది ఊరికే. సో దానికి ఏమన్నా ఇంట్లో ప్రిపేర్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా ట్రైనింగ్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? ఇంట్లో మీకు మీరు ట్రైనప్ అవుతూ ఉంటారా? నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో చేసేవాడిని ఎక్కువ. తర్వాత ఇంకా ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ నాకు తెలిసినంత వరకు ట్రై చేశాను. నేను ప్రాక్టీస్ చేసినట్లు ఇంకా ఇప్పటికి 1-2 చేసాం. సో చాలా ఉన్నాయి, ఆశ కూడా ఉంది చాలా చేయాలని. సో ఏంటంటే బేసికలీ మనం ఏదో ఒకటి ప్రిపేర్ అయినా అర్థం ముందు అక్కడికి వచ్చిన సెట్స్లో డైరెక్టర్ మైండ్లో ఒకటి ఉంటుంది, ఒక పిక్చర్ ఉంటుంది, ఇలా చూపించాలి నాకు ఈ క్యారెక్టర్ని అని. సో ఆయన అక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ని అప్పటికప్పుడు తీసుకుని ఇంప్రూవైజ్ చేయడమే అండి ఏదైనా. ఎప్పుడూ మేము యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అట్లా చేస్తున్నప్పుడు రకరకాలు ఇమిటేషన్లు ఇంప్రూవైజేషన్లు ఉంటాయి. బట్ అవంతా ఏంటంటే థియేట్రికల్ మేము చేసేదంటే ఆ ప్రాక్టీస్ అంతా డిఫరెంట్. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, క్యారెక్టర్ షుడ్ ఆల్వేస్ బి రిలేటెడ్ టు సమ్మన్. అంటే మనకు తెలుసున్న ఎవరో ఒక వ్యక్తిని చూసి అటువంటి టైప్లో చేస్తేనే ఎక్కువ రీచ్ అవుతుంది. నాకు అవకాశం వస్తుంది అంటే హీరోగా అంటే ఐమ్ బేసిక్లీ స్కేర్డ్ ఆఫ్ రొమాన్సింగ్, ఓకే, అండ్ ఐమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్స్. ఈ 2 క్వాలిటీస్ లేకుండా హీరో అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒప్పుకోరు. సో అందుకోసమని ఏమో సో యాక్చువల్లీ నేను లాంచ్ అవ్వడం హీరోగా లాంచ్ అయ్యాను. బట్ ఆ లాంచింగ్లో కూడా నెగిటివిటీ ఉంది. సో 6 పతివ్రతలో ఐ ప్లేడ్ సాడిస్ట్ రోల్. అది యాక్చువల్లీ 6 కొత్త హీరోలు లాంచ్ అయ్యారు, దాంట్లో నేను ఒకడిని. లాంచ్ అవ్వడం హీరోగా లాంచ్ అయ్యాను, బట్ నెగిటివ్ షేడ్ ఉన్న హీరోతోటి. సో ప్రతి ఒక్కడు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఎందుకో మరి అంత అదే ఒక యాంగిల్లోనే వెళ్ళిపోయారు, 2 యాంగిల్ నన్ను చూడలేదు. సో బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే బేసిక్లీ నాకు నెగిటివ్ రోల్స్ చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను కొత్తగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది నాకు. అవునండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా మైనస్లు కూడా కవర్ చేసుకోవచ్చు. నాకు డ్యాన్స్ రాదు సరిగ్గా. సో ఆన్ స్క్రీను మనం ఇలాగా ఎవరో ఎదుర్కొనే వ్యక్తి లేకుండా యాక్ట్ చేసి రొమాంటిక్గా అంటే నాకు ముందే చెమటలు వచ్చేస్తాయి. సో బెటర్ బీ ఫార్ అవే ఫ్రమ్ దట్ అని. లేదండి, అంటే నేను ఐ ట్రై టు పుట్ మై ఐడియాస్ ఆల్సో. ఎందుకంటే నాకు క్యారెక్టర్ చెప్తాడు డైరెక్టర్ గారు, సో ఇలాగా వాళ్ళకి ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ని ఇంకా ఎంతలా బెటర్మెంట్ చేద్దామని. గెటప్ మాత్రం 100% నేను ఐ టేక్ మై ఓన్ పర్సనల్ కేర్. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మున్నా గారు అండ్ అప్పుడు రాస్తారు గారు, వీళ్ళిద్దరు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా, లేదా ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారంటారా మీ దృష్టిలో? అంటే ఏ విధంగా? యాక్టింగ్ పరంగా లేకపోతే ఏ విధంగా? యాక్టింగ్ పరంగా చూసుకుంటే రాజ్ తరుణ్ గాట్ ఎ డిఫరెంట్ స్టైల్ అండ్ హీస్ గాట్ ఎ డిఫరెంట్ స్టైల్. ఇద్దరిది డిఫరెంట్. రాజ్ తరుణ్ ఒక యాక్సెంట్ ఉంది, ఇతనికి మోల్డబిలిటీ ఉంది. దేంట్లో పడితే దాంట్లో మోల్డ్ అయిపోతాడు. సో ఈ సినిమాలోనే 3 వేరియేషన్స్ చేశాడు. ఆ 3 వేరియేషన్స్ కూడా ఒక్కొక్కటి ఒకలా బిహేవ్ చేస్తాడు. సో 3 కూడా చాలా ఈజీగా చేయగలిగాడు ఫస్ట్ మూవీలోనే. సో ఎవ్రీవన్ అంటే ఆర్టిస్టులు ఎప్పుడు కూడా అంటే హీస్ గాట్ హిస్ స్టైల్. మున్నా గారు ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి బలం ఏంటి అని నేను నమ్మారు? ఇప్పుడు జరుగుతున్న ఏ సినిమాలో వచ్చినా సరే మనం విలేజ్ పర్టికులర్ చూపిట్లా, లవ్ స్టోరీ విలేజ్లో ఎలా జరుగుతుంది అది మనం చూపిట్లేదు. ఏ సినిమా రాదు. అందులోనూ మనం 1994లో తీసుకెళ్ళి చూపిస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆడియన్స్కి అని నా గట్ ఫీలింగ్ ఉంటే నేను. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మనం ఎక్కువగా ఆ రొమాన్స్ ఎక్కువ ఉన్న వాటికి కంటెంట్ లేకపోయినా వాటికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు జనాలు. సో ఆ ధైర్యం చేయగలిగినందుకు నిజంగా థ్యాంక్స్ అసలు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇవ్వాలండి. ఎప్పుడు రొమాన్స్ అంటే ఎంత చూస్తారు చెప్పండి. అంటే ఒక మంచి ఫీలింగ్ కావాలి. అదే మంచి సినిమా చూసినాం ఏదో మారాలి. సినిమా చూసిన తర్వాత ఒక్కడన్నా సరే అందులో నుంచి ఆ పాయింట్ అనేది తీసుకోవాలి. నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను కొన్ని సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అదే కరెక్టే కదా, మారాలి కదా మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని మంచి చెప్పాడు అని చెప్పి నేను అట్లా కొన్ని పాయింట్స్ నేను మారాను సినిమాలు చూడడం వల్ల. అలాగే నేను కూడా ఆ రోజు నేను ఏమనుకున్నాను అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నా సినిమా చూసి నా దాంట్లో ఎవరన్నప్పుడు మారినా చాలు. ఇందులో అది ఉంది, ఇద్దరు మారుతారు. కదంతా చెప్పేస్తున్నావు.
కంటెంట్ తీసుకున్న తర్వాత లైక్ సెట్స్ దగ్గరకు వచ్చినాక పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉన్నారు. మీరు ఫస్ట్ టైం స్క్రీన్ చేయడం కొంచెం ఏదైనా నర్వస్గా ఫీల్ అవ్వడం కానీ టెన్షన్గా అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే పెద్ద ఆర్టిస్టులతో నేను చేస్తున్నాను. నర్వస్నెస్ టెన్షన్ ఇస్ కంపల్సరీ. పెద్ద ఆర్టిస్ట్ ఉంది లేదా హూ ఇస్ దేర్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. కెమెరా ఉంది, కెమెరా ఫుల్ టీమ్ ఉంది. To make a film, it takes a lot of people. There are hundreds of people that get involved. So every time, every day before my first shot, every day, full schedule lo naku, all the schedules, I used to feel scared. First shot lo naku nervousness ekku avutundi. That name time, if I make a mistake, andarki time waste. So that's important. So nervousness undi, but homework chestunnavu, then you work on it, and then when you feel nervous, you don't give into that nervousness. If you give into the nervousness, then camera sees everything, it holds on to it. So you feel nervous and you think of nervousness as a good feeling only. Nervousness on today, your shot will come well, you'll do a good job and you'll do better. అంటే ఏ ఎమోషన్ చేస్తున్నప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది మీకు? ఎమోషన్ లేకపోతే ఫన్నీ డ్రామా ఏది చేస్తున్నప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంది అనేది అనిపించింది? ఏ మూమెంట్లో? ఆ రొమాన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా? యాక్చువల్లీ నాకు రొమాన్స్ సీన్లో కొంచెం కష్టమైంది. ఐ రిమెంబర్ మహేష్ సార్ కమింగ్ అండ్ టెలింగ్ మీ యూర్ అ గర్ల్, యూ నీడ్ టు నో హౌ టు డూ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ మా సీన్లో. సో రొమాన్స్లో కొంచెం కష్టమైంది, బట్ వన్స్ వీ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్ దెన్ హ్యాపెన్. బట్ అక్కడ కొంచెం ఛాలెంజింగ్, లిటిల్ బిట్, నాట్ టూ మచ్ బట్ లిటిల్ బిట్. ఉన్నగారు మీకేం అనిపించలేదండి కష్టంగా? న్యాచురల్గా ఉంది రొమాన్స్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా లైక్ ఫస్ట్ టైమే కదా? ఓకే సార్, మీరు చిన్న సినిమాలు అయినా కానీ చాలా ఈజీగా ఒప్పుకుంటారు, దానికి తగ న్యాయం చేస్తారా? అండ్ మేము ఆడియన్స్గా మేము నమ్మేది ఏంటి అంటే రవివర్మ గారు ఉన్నారంటే ఖచ్చితంగా ఒక కంటెంట్ ఉంటుంది అండ్ ఆ మూవీకి ఒక బేస్ అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. సో మూవీ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారా? నేను అలాగేం ఫీల్ అవ్వను. అంటే బేసికలీ ఏంటంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో మై డ్యూటీ ఇస్ జస్ట్ గో అండ్ డూ ద వర్క్. వాట్ ఎవర్ ఐ గెట్ దాంట్లో చేసినంత వరకు మనం 100% పెట్టి చేయాలి. సో రేపొద్దున్న అది చిన్న మూవీయా పెద్ద మూవీయా డజంట్ మేక్ ఎ డిఫరెన్స్, బికాజ్ ఇట్స్ స్టిల్ అ మూవీ. సో ఓన్లీ థింగ్ ఇస్ ద బడ్జెట్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒకటే మారితే తప్ప ఆన్ స్క్రీన్ సేమ్ మూవీ. సో ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ సేమ్, ఎవ్రీ షూటింగ్ ఇస్ సేమ్. నాకు ఫస్ట్ ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్పారు. ఎంఎస్ నారాయణ గారు అండ్ సేమ్ టైం ఈవీవి గారి కూడా ఇదే మాట చెప్పారు. అప్పట్లో క్యాన్స్ ఉండేవి, నాట్ ది చిప్స్ అండ్ ఆల్. అరే ఒక క్యాన్ కాస్ట్ ఆల్మోస్ట్ 8,000 ప్లస్, ఎంత అప్పట్లో 8,000 ఎక్కువరా. నువ్వు 2 టేక్లు తిన్నామంటే 3వ టేక్కి క్యాన్ పనిచేయదు, క్యాన్ ఓన్లీ క్లోజ్లే తీసుకోవాలి అంటే దాంట్లో అన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్ అన్నవాడు మ్యాక్సిమం ఎక్కువ టేక్ లేకుండానే తక్కువ టేక్లో చేసేటట్టు చేయాలి అన్నాడు. ఇంకా ఆ భయం నాకు ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఏ సినిమా చేసినా కొత్త షూటింగ్ కొత్త లొకేషన్కి వెళ్ళానంటే ఈ క్యారెక్టర్ని నేను చేయగలుగుతున్నానా లేదా కరెక్ట్గా, అండ్ చేసిన ప్రతి షాట్ నేను కరెక్ట్గా ఇచ్చానా, ఇంకా ఏమైనా ఇవ్వచ్చా. సో ప్రతి షాట్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ని అడుగుతాను, సార్ ఐ యూ హ్యాపీ అది ఇంకేమైనా ఇమ్మంటారా. సో అందుకనే ఏంటంటే ఈ సినిమా ఆ సినిమా అనేం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ ఫర్ మీ. ఇట్ ఇస్ స్టిల్ యాక్టింగ్, ఇట్ ఇస్ స్టిల్ ద సేమ్ మూవీ. సో ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది ఆహలో. ఎంత పాజిటివ్ ఉన్నా కానీ కొంచెం నెగిటివ్ అనేది వస్తుంది. మీ దాకా రీచ్ అయిందా నెగిటివ్? వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొంతమంది మూవీ చూడకుండానే రివ్యూ ఇస్తూ ఉంటారు. సో ఈ మధ్య అది ఎక్కువ అయిపోయింది, నెగిటివిటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ఏం లేదండి, జనాలకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఎస్పెషలీ మన సోషల్ మీడియా వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో సెన్సర్ ఫర్ సోషల్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. యూట్యూబ్స్ కానీ అన్నట్లు దేనికి సెన్సర్ లేదు. సో ఎవడి ఇష్టం వచ్చినట్టు బూతులు తీస్తున్నారు తప్ప సెన్సిబుల్గా ఎవడు చేయట్లేదు. బూత్ తీసి నేను పెద్ద డైరెక్టర్ అని ఫీల్ అయిపోతున్నాడు, నేను పెద్ద యాక్టర్ అని ఫీల్ అయిపోతున్నారు, నేను పెద్ద ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోతున్నారు. చూసినట్టు కూడా ఎందుకో మరి తెలియదు కానీ ఆ బూత్నే చూస్తున్నారు. దట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. సో వాట్ వీ ఆల్వేస్ ఫీల్ ఈజ్ మనం ఏది చేసినా ఏం చేసినా అండర్ కరెంట్లో ఏదో ఒక గుడ్ థింగ్ ఉంటే ఆబ్వియస్లీ ఇవాళ కాకపోతే రేపైనా దిల్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీలో 100% మా డైరెక్టర్ గారు అంతా అలా కాన్సన్ట్రేట్ చేశారు. సో నాలో ఎంత క్రూరత్వం చూపించినా సరే అది కథకు ఎంతవరకు అవసరం అంతవరకు చూపించారు. ఇప్పుడు రివ్యూస్కి వచ్చేటప్పటికి కొంతమంది పాజిటివ్ రాస్తారు, కొంతమంది నెగిటివ్ రాస్తారండి. ఎండ్ ఆఫ్ ది డే
ఒక టైంలో ఎలా అయిపోయిందంటే రివ్యూ పట్టే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు థియేటర్కి వెళ్ళరు, రివ్యూ పట్టి వాళ్ళు సొంతంగా చెప్పేస్తారు. అండ్ ఆఫ్ లేట్లో రివ్యూలు కూడా కొనేసుకుంటున్నారు జనాలు. దట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. దట్ నేను విన్నది, నాకు ఎంతవరకు నిజం నాకు తెలియదు. కొంతమంది రివ్యూలు కూడా కొనేసుకుంటున్నారు. సో ఆ రివ్యూ చూసి సినిమా చూడడం అన్నది నీకంటే నీకు ఇండివిజువల్ లేకుండా ఒక గొర్రెల మంద అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ యూజ్ దీస్ వర్డ్స్. గొర్రెల మందలో ఎవడో ఒకటి చెప్పాడని గొర్రె కాపరాడో చెప్తాడు, వాళ్ళ వెనకాల అందరూ గొర్రెలా వెళ్ళిపోవడం. అది కాకుండా ఇండివిజువల్గా ఎవరికాళ్ళు ఆలోచించి, అంటే అఫ్కోర్స్ ఒక విధంగా ఇది కూడా మైనస్ ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు అంత బాగోవు చూడడానికి. సో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి సినిమా చూసుకుంటూ వెళ్తే వాళ్ళ మైండ్ కూడా పాడైపోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం రివ్యూస్తో పాటు మన సెల్ఫ్ ఏమనిపించింది అన్నది కూడా వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ ఏంటంటే మేము మోర్ దాన్ ఐ థింక్ రివ్యూస్ నాకు తెలిసినైతే మాత్రం ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ కూడా వెరీ పాజిటివ్ రివ్యూస్ ఎవరు చెప్పినా సరే. అండ్ ఇంకా సోషల్ మీడియాలో ఏమొచ్చినా ఇంకా తెలియదు, ఎందుకంటే నిన్న రాత్రే కదా రిలీజ్ అవుతుంది, ఇవాళ రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో అది ఇంకా తెలీదు. బట్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే దిల్ రాజు గారికి నచ్చింది, అల్లు అరవింద్ గారికి నచ్చింది. సో వీళ్ళు దే ఆర్ లైక్ గాడ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. ఇప్పుడు వాళ్ళు సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్. ఓకే, వాళ్ళకి నచ్చిన తర్వాత ఈ రివ్యూస్ అవన్నీ అన్నీ పాస్ అయిపోయాం. సో దీని తర్వాత ఏమన్నా ఈ మూవీ చూసిన తర్వాత ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఇవాళ కదా రాత్రి అండి, హార్డ్లీ ఫ్యూ అవర్స్, 5-6 గంటలు 7-8 గంటలు అయింది అంతే రిలీజ్ అయ్యి. ఇప్పుడు దాకా ఓన్లీ టీజరే కదా బయటకు వచ్చింది. సజెషన్ తీసుకుంటారంటే మీ ఓన్గా తీసుకోవడమేనా కథను ఎప్పుడైనా విన్న తర్వాత తీసుకుంటారా? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు, నెక్స్ట్ టైం నుంచి అన్నతోడు మేమిద్దరు చాలా ఎట్లా అంటే ఒక బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం అన్నమాట. ఎట్లుంటుందంటే మా ఇద్దరు రిలేషన్, నేను ఫోన్ చేసి నాకు ఏదైనా బాగా ఉంది అనుకోండి, ఫోన్ చేసి వెంటనే ఫస్ట్ కాల్ ఆయనకి వెళ్తుంది, సార్ ఇట్లా అనిపిస్తుంది సార్ నాకు, బట్ ఏం టెన్షన్ పడుతుంది, అయిపోతుంది, ఏం టెన్షన్ పడుతుంది, ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు కదా, సో లాంగ్వేజ్ ఏమన్నా కొంచెం యాస ఏమన్నా ప్రాబ్లం అనిపించింది? యాస ప్రాబ్లం అంటే ఫస్ట్ డే నాకు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ యాస నాకు కొత్త. గోదావరి యాస వచ్చు, నేను కాకినాడ చదువుకున్నాను, అది నాకు వచ్చు, ఆ స్లాంగ్ వచ్చు, గోదావరి వచ్చు, కాకినాడ ఆ ఏరియా స్లాంగ్ మొత్తం నాకు వచ్చు. తర్వాత విజయవాడ యాస అక్కడ చదువుకున్నాను. ఈ నెల్లూరు నాకు నచ్చలేదు, ఎప్పుడు వెళ్ళలేదు, నా లైఫ్లోనే ఎప్పుడు వెళ్ళలేదు. సేమ్ ఓవర్ హియర్. డిఫరెంట్ గా కూడా ఉంటుంది కదా నెల్లూరు లాంగ్వేజ్ కొంచెం. ఆ లాంగ్వేజ్ పెట్టడానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే గోదావరి యాస చాలా సినిమాల్లో ఉంది, తర్వాత విజయవాడ కానీ ఇవన్నీ చాలా సినిమాల్లో ఉన్నాయి. నెల్లూరు ఏంటంటే కామెడీ కోసం అక్కడ వాడతారు, కానీ పర్ఫెక్ట్ మొత్తం హోల్ నెల్లూరు లాంగ్వేజ్లోనే తీద్దాం, కొత్తగా ఉండేది, ఫ్రెష్గా ఉండేది ఆడియన్స్కి. ఎప్పుడు గోదావరి అంటే వినేసి ఉన్నారు కదా. నెల్లూరు అనేది చాలా కొత్త కామెడీ కాదు, సీరియస్గా చూస్తుంటే పవర్ఫుల్గా ఉంటుంది లాంగ్వేజ్, అది నెల్లూరు లాంగ్వేజ్ అని చెప్పి చేశాను. ఈ తూర్పు వీధి అనే ట్యాగ్ లైన్ ఏంటి సార్? అది తూర్పు వీధి అంటే బుచ్చినాయుడు కంట్రీ అన్నది ఊరు పేరు. ఆ ఊర్లో తూర్పు వీధిలో జరిగిన కథ ఈ ప్రమాణం. సో ఏంటంటే తూర్పు వీధి, పడమర వీధి, దక్షిణ వీధి అని అంటాం కదా. సో అలాగే అన్నాడు, తూర్పు వీధిలో జరిగిన కథ, ఈస్ట్ స్ట్రీట్. మీ విషయానికి వస్తానండి, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ మీ డైలాగ్ డెలివరీ కానీ అంతా బాగా నచ్చింది. అండ్ నాకు ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ చాలా ఇద్దరు లవ్లో ఉన్నారు, సడన్గా అంటే ఎక్కడైనా పేరెంట్స్ వల్ల బ్రేకప్ అవుతూ ఉంటాము, అది వేరు అని సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ మీ ఇద్దరికి అది లేదు ట్రైలర్లో. అది నాకొద్దు, వాడు నాకొద్దు, ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్? అంటే మీరు సినిమా అంతా ట్రైలర్లో చూపిస్తే మీరు సినిమా చూస్తారా? చూడరు కదా, అందుకనే సినిమాని కాకుండా చూపిస్తాం ట్రైలర్ని. సో అక్కడ దాకా తీసుకెళ్ళడానికి అనేది సస్పెన్స్ క్రియేట్ చేసిన ట్రైలర్ నుంచి. ఫస్ట్ అంతా ఏమో నువ్వే కావాలంట, తర్వాత ఏమో నాకు పెళ్లి చేసుకుంటే ఉంటుందండి. ఏంటంటే కొత్తగా
లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి వాళ్ళ మధ్యలో, విడిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా తీసుకుంటాయి. And Chinna Papa the mindset, they're both young, so young mind lo fight ayindi, they don't want to be together. Naku ee papa oddu, naku ee bidda oddu, fight. చేయాలండి, నేను ఎంకరేజ్ చేస్తున్నాను. వాళ్ళు తొక్కిస్తున్నారు, తెలుగు మాట్లాడిస్తే ముందుకెళ్ళిపోతారు. ఓకే, ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? ఫస్ట్ మీరు చెప్పండి. బుచ్చినాయుడు కంట్రిక ఈజ్ అ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. సో ఇది చాలామందికి తెలియదు, మేము కూడా లాస్ట్లో రివీల్ చేద్దామని డైరెక్టర్ గారికి తెలుసున్న ఒక మిత్రుడికి ఎక్కడో జరిగిన కథని సినిమాటిక్గా చేయడం జరిగింది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లవ్ స్టోరీ. మీరు చూస్తున్న ఫెరోషియస్నెస్ అదంతా కూడా జనరల్గా ఒక తండ్రికి ఒక డాటర్కి ఉన్న ఎఫెక్షన్ వల్ల వచ్చినవి అంతానే. అండ్ ఇట్స్ అ మూవీ వేర్ ద హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ వాచ్ హ్యాపీలీ. మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు, వేరే ఇలాంటి సీన్ వస్తుందేమో అలాంటి సీన్ వస్తుందేమో అలాంటి సీన్స్ ఏమి ఉండవు. సినిమా అంతా ఒక పాజిటివిటీతో ఉంటుంది. అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవ్రీ వన్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ డూ వాచ్ అవర్ మూవీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. Buchinadu Kantrika Thoopu Devi is a pure story. I will only refer to this entire story with one word, and that's pure. It involves the emotions of the characters that you see on screen, as well as the entire crew and the team that came together to make this. So and this entire team that made this film is now like a whole big family. So it's not like it was, there was not one person you didn't know on set. So this whole film is all about purity, and yeah, please do watch it and stay safe and stay healthy and wear a mask and yeah, take care of everyone. Thank you. మీరు చెప్పండి మూవీ గురించి. ఇంకేముంది, మొత్తం ఇల్లు చెప్పేశారు. మనసు మైండ్ వాయిస్ అదనమాట. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నేను ట్రైలర్ బేస్ మీదే అడుగుతున్నానండి క్వశ్చన్స్ అని, ఎందుకంటే అది మాత్రమే చూశాను. నేను ఎలా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ట్రైలర్ ఎండింగ్లో స్టోరీ డిమాండ్, సిచ్యువేషన్ డిమాండ్ ఏంటంటే ప్యాంట్ జారిపోవాలి. ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాం. ఆర్ఎఫ్సీలో సడన్ గా డైరెక్టర్ గారికి ఏంటంటే అక్కడికక్కడ థాట్ వచ్చింది, నా ఇన్ని టైట్గా ఉన్నాయి ప్యాంట్స్, జారాలి. సరే అని చెప్పి మా ఫస్ట్ వేసుకున్నప్పుడు టైట్గా ఉండదు, కానీ వెళ్తున్నప్పుడు జారిపోవాలి. మా కాస్ట్యూమ్ డిజైనర్తో చెప్పి అట్లాంటి ప్యాంట్ కూడా తీసుకున్నాను, అది కూడా టైట్గా ఉంది. బాబు టైట్గానే ఉంది, కానీ ఇంకేమో టైం లేదు మనకి. ముందే చాలా పెద్ద ఇష్యూ అయింది, రైల్వే పోలీసు దొరికిపోయింది. మేము రైల్వే ట్రాక్స్ దగ్గర షూట్ చేస్తాం, రైల్వే పోలీసు దొరికిపోయి హాఫ్ డే వేస్ట్ అయిపోయి వాళ్ళని కాళ్ళు ఎలా పడి వాళ్ళని ఇంత రిక్వెస్ట్ చేస్తే కానీ వదలలేదు. హాఫ్ డే ఉంది మాకు, మొత్తం 2-3 lakhs లాస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈరోజు షూట్ చేయకపోతే అని ఆ టెన్షన్లో ఉన్నాం అన్నమాట. ప్యాంట్ జారాలి, ఎట్లా ఏదో అదొక లక్కో ఏంటో తెలియదు, కానీ సింగిల్ షాట్లో అయిపోయిందండి. అది వెళ్తున్నాం, పెట్టారు అంటే యాక్చువల్లీ దీనికి డైరెక్టర్కి ఒక సెన్స్ ఉంది, సెన్స్ ఆఫ్ టెల్లింగ్ అ స్టోరీ. దాంట్లో ఈ ప్యాంట్ జారడం అన్నది మనకు చూడడానికి ఫన్నీగా అనిపించిన, అంటే ఆ క్యారెక్టర్ జీవితంలో అన్నీ కోల్పోయాడు. అంటే మెయిన్ థింగ్, అతను ఎంతో ప్రేమించిన ప్రేమను కోల్పోయాడు. ఆ కోల్పోయిన వ్యక్తి అతను ఒంటి మీద బట్ట ఉందా ఏముందా అన్నది అతను పట్టింపలేదు, అదే మైండ్ సెట్లో ఉన్నాడు అన్నది విజువల్లీ చూపించడానికి ఇంత అద్భుతంగా ఆయన క్రాఫ్ట్ చేశారనమాట డైరెక్ట్ గారు. యాక్చువల్గా మేము ఇది అర్థం చేసుకోలేదు. సో థ్యాంక్ యూ, నేను అసలు అడిగినందుకు మేబీ మంచి పాయింట్ అయింది. యా, చెప్పండి మూవీ గురించి ఇంకేం చెప్పాలని అనుకుంటున్నారా? వ్యూవర్స్కి ఏం చెప్తారో చెప్పండి ఫైనల్గా. బేసిక్గా మూవీ అంటే రివ్యూ చాలా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు సార్. మూవీ గురించి ఏం చెప్పాలి అంటే, సినిమా లవ్ ఆడియన్స్కి నచ్చుతుంది ఈ సినిమా, కొంచెం మాస్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. తర్వాత ఎమోషనల్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్ పీపుల్కి ఈ సినిమా నచ్చుతుంది. సో అని ప్యాకేజ్ ఫిల్మ్ అనమాట. ఇది చిన్న సినిమానే కానీ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. బాగా తీసాం, మంచి మేకింగ్ వాల్యూస్ తీసాం. చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీ అందరికీ. నచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వండి, జెన్యూన్ రివ్యూ ఇవ్వండి.
యాక్చువల్లీ నేను అదే చెప్పబోతున్నాను. చాలామంది మూవీ చూడుకునే రివ్యూ ఇస్తారు బట్ మూవీ తీయడం అనేది ఎంత పెద్ద రిస్క్ అనేది. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పారు, పోలీసులకు దొరకడం, వాళ్ళ కాళ్ళ ఎల్లబడి, అసలు అంత రివ్యూని అంత ఈజీగా ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీ మూవీ ఖచ్చితంగా నేను చూస్తాను, రివ్యూ ఖచ్చితంగా షేర్ చేస్తాను మా ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా కొలీగ్స్కి కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బై ద వే నేను ఎప్పుడూ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కావాలంటే మీరు సెర్చ్ చేయండి, నాది ఎక్కడ కూడా ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రమోషన్ది. అండ్ రావడానికి ఒకటి ట్రైలర్ రీజన్. అండ్ రవివర్మ గారు అయ్యో థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ థ్యాంక్ యూ చూడాలి, మా డాడీకి చాలా 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 పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ